కృష్ణానది జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పత్తి, అరటి, జొన్న రైతుల సమస్యలు అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా జలాలు, రైతుల సమస్యలతో పాటు రోడ్డు ప్రమాదాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలకు కారణమేంటో కనుగొనేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించారు. జలవనరుల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో కృష్ణా జలాల అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీల వాటా కలిగి ఉండగా రాష్ట్ర విభజన అనంతరం కృష్ణానది జల వివాదాల ట్రైబ్యునల్ 1 ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చొప్పున జలాలు కేటాయించిందన్నారు. రాష్ట్ర విభజనలో కృష్ణా జలాల కేటాయింపులను పునః సమీక్షించాలనడం సరికాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో ఎలాంటి మార్పులు చేసేందుకు వీలు లేదని, చట్టపరంగా ఏపీకి దక్కిన వాటాను యథాతథంగా కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్ పనులు 73% మేర పూర్తి కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు కొలిక్కి వస్తుండటంతో ప్రాజెక్టులో ప్రధాన భాగమైన ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు ఇప్పటికే ప్రారంభించినట్లు వివరించారు. పోలవరం ఎడమ కాలువ త్వరగా పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ తక్షణం చేపట్టాలని, ఆర్ఆర్ ప్యాకేజ్ను నిర్వాసితులకు వేగంగా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్అండ్బీ శాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జరిగే ప్రతి రోడ్డు ప్రమాదంపైన థర్డ్ పార్టీ ఆడిట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా, రోడ్ ఇంజనీరింగ్లో లోపమా లేదా ఇతర అంశాలా అనేది గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్డు భద్రతా ఏజెన్సీలు, రహదారి భద్రతా నిధి ఏర్పాటు, రహదారులపై బ్లాక్ స్పాట్లు లేకుండా చేయడం, డ్రైవర్లకు శిక్షణ వంటి అంశాలపై పలు ఆదేశాలు జారీ చేశారు. వాటిల్లో పురోగతిపై ప్రతి 3 నెలలకోసారి సమీక్షిస్తామని చెప్పారు. మొంతా తుపానులో నష్టపోయిన రోడ్లు, బ్రిడ్జిల పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ, పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పత్తి, అరటి, జొన్న సాగు చేసే రైతులు ఇబ్బందులు అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రబీ సీజన్లో 50.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని అంచనాలు పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 13,451 కోట్ల రూపాయలు చెల్లింపులు జరపాల్సి ఉంటుందని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 2 రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్త విధానాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ విషయమై కేంద్ర టెక్స్టైల్స్ శాఖ కార్యదర్శి నీలంరావుతో సీఎం మాట్లాడారు. పత్తి రైతుల ఇబ్బందులను వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉండటంతో సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. అరటి, జొన్న ధరల సమస్యలను అధిగమించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వీటికి సంబంధించి స్థానిక ట్రేడర్లు, ఎగుమతిదారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైస్ మిల్లర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఆర్డీఏపై సీఎం సమీక్ష నిర్వహించారు. గత పాలనలో రాజధాని కోసమే రైతులు సుదీర్ఘ పోరాటం చేశారని, వారికి ఏమైనా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటే తక్షణం పరిష్కరించాలని సీఆర్డీఏ పురపాలక శాఖను ఆదేశించారు. త్వరలో వారితో సమావేశమై ఇబ్బందులు తెలుసుకోవాలని పురపాలక శాఖ మంత్రికి, అధికారులకు స్పష్టం చేశారు. అపరిష్కృతంగా ఏమైనా అంశాలు ఉంటే వాటిని కేబినెట్ ముందు ఉంచాలని ఆదేశించారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ చేయాలని సూచించారు. నిర్మాణాల నాణ్యత, వేగం విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని తేల్చి చెప్పారు. అమరావతి ప్రపంచ శ్రేణి నగరంగా తయారు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.